సాక్షరతా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా సామలకోట మండల పరిధిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. సామలకోట మండల పరిషత్ కార్యాలయంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు ఎంపీపీ బొబ్బరాడు సత్యబాబు ఆధ్వర్యంలో ఎంపీడీఓ శ్రీలత అధ్యక్షతన ఎంపీడీఓ కార్యాలయం విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ డి చంద్రశేఖర్, ఎంపీఓ ఆర్ ప్రభాకర్, ఆఫీస్ సబార్డినేట్ వై అప్పారావులను వారు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీపీ, ఎంపీడీఓలు మాట్లాడుతూ అవార్డు గ్రహీతల యొక్క గొప్పతనాన్ని ఈ సందర్భంగా వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సామలకోట మండల పరిషత్ కార్యాలయం సిబ్బంది, మండలంలోని వివిధ పంచాయతీల సెక్రటరీలు అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ అసిస్టెంట్ గారి గురించి చెప్తే ఆయన నుంచి నాతో పాటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి రావడం జరిగింది. ఆయన వర్క్ ఏంటి అన్నది ఆయన తప్ప వేరే విషయాలు ఏమి కూడా ఆయన ఇన్వాల్వ్ అవ్వరు. చాలా పీస్ఫుల్గా ఉంటారు ఎప్పుడు కూడా. మనోళ్ళు పై అధికారులందరూ కూడా గుర్తించి శాసన ఉద్యోగస్తుల్లో చేసినటువంటి బెస్ట్ సర్వీస్కి ప్రశంసా పత్రం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే మన ఊళ్ళోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి ఒక్క పబ్లిక్ కూడా రెస్పాండ్ అయ్యేటటువంటి ఉద్యోగం ఏదైతే ఉందో పంచాయతీ వ్యవస్థ, ఈ వ్యవస్థలో పనిచేస్తూ శాసన ఉద్యోగస్తులతో అలాగే పబ్లిక్తో మనకున్నటువంటి నిధులు నిర్వర్తిస్తూ ఆగస్టు 15 యావత్ భారతదేశం ప్రతి భారతీయుడు కూడా గర్వపడే రోజున మరి డిప్యూటీ సీఎం గారి మధ్య ఒక ప్రశంసా పత్రం అందుకున్నటువంటి ఈ సన్మాన గ్రహీతలో ఏపీఓ గారు కానీ మా సీనియర్ అసిస్టెంట్ శేఖర్ గారు, అలాగే మా అప్పారావు, ఇంకొక ఇద్దరు మన సచివాలయ సిబ్బంది, ఐదుగురు కూడా మండలం తీసుకోవడం చాలా ఆనందదాయకంగా మనం చేసుకుంటూ ఈ ప్రశంసా పత్రం తీసుకున్నటువంటి ఎవరైతే ఈ సన్మాన గ్రహీతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇంకా ముందు బాధ్యత ఇంకా పెంచుకుని ఆ ప్రశంసా పత్రాన్ని అందుకున్నటువంటి సందర్భమే కాకుండా ఇది మరింత బాధ్యత పెంపొందించుకునేలా ఉండాలని మేము అందుగా మనం చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే ఏపీఓ గారు వారికి ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లతో కానీ ఉన్నాయి, మనకు ఉన్నటువంటి పంచాయతీల్లో వర్కుల విషయంలో కానీ ఉన్నాయి, ఏదైనా మేము చెప్పినప్పుడు ఇమీడియట్లీగా ఆ కోపం పెట్టుకుంటే మనం చూడగానే ఉన్నాయి. అలాగే మరి దోమ పీడీ గారికి పంపడంలో కానీ ప్రతిదీ కూడా మనం వచ్చి 2 సంవత్సరాలు పూర్తి 3వ సంవత్సరం ఎంపీగా నేను మరి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాను. దానికి అన్ని వేళలా కూడా ఏపీఓ గారు మంచి సపోర్ట్ చేస్తూ మన మండలాన్ని వారికి ఈ సన్మానం చేసే సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన సీనియర్ అసిస్టెంట్ గారు కూడా మన జిల్లా పరిషత్తులో ఒక సెక్షన్లో చేస్తూ ఇక్కడికి మన బదిలీగా వచ్చి మనకు ఉన్నటువంటి మీ అందరూ కూడా చెప్తూ ఉంటారు, ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారనేటువంటి కారణాలు సీనియర్ అసిస్టెంట్ గారు, అలాగే సీనియర్ అప్పారావు గారు మరి డెప్యూటీ సభ్యులు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అప్పారావు గారు నాకు బాగా పనిచేస్తులు. అప్పారావు గారు కూడా ఉన్నటువంటి ఆ సీనియారిటీని బట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసుకున్నట్టు రుసుడి మన వ్యక్తి ఏం లేదు, యాబాబు వచ్చే మాటలోనే ఎంతో ఆనందదాయకంగా ఉందని చెప్పేసినటువంటి సహచార ఉద్యోగులు చెప్తూ ఉంటే చాలా ఆనందదాయకంగా ఉంటుంది. చాలా మంచి శుభదినం. మా సామలకోట మండలంలో 5గురు ప్రశంసా పత్రాలు అందుకోవడం చాలా ఆనందదాయకమని, రాబోయే రోజుల్లో ప్రతి ఉద్యోగి కూడా మీరు చెప్తున్నటువంటి నిధులకి కూడా ప్రతి ఒక్కరూ కూడా ప్రశంసపడాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమాజంలో శాసన ఉద్యోగిగా నేను కూడా ఈ ప్రశంస పత్రాలు అందుకోవాలనే తపన ప్రతి ఒక్కరికి ఉండాలని, మన సామలకోట మండలాన్ని ఇంకా ముందు తీసుకెళ్లాలంటే ప్రతి సెక్రటరీలో గ్రేడ్పై మీ అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించి మండలాన్ని రైతుగా తీసుకెళ్తున్న అందరినీ కోరుకుంటూ, అదేవిధంగా మళ్ళీ గతంలో ఎవరైతే మన ఎంఏ గారు అందరం పనిచేసామో అదే యాక్టివిటీతో మన మండలాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే మీ అందరి సహాయ సహకారాలు మళ్ళీ అందరూ కావాలని మనం అందరం కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు నమస్కారాలు సెలవు తీసుకుంటాం.